కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదోని జిల్లా కోసం ఇటు తీవ్రమైన పోరాటం సాగుతుంది. ఆదోనిని జిల్లా చెయ్యాలి అని ఆలూరులో జేఏసీ బంద్ చేపడుతుంది. స్వచ్ఛందంగా దుకాణాలను కూడా బంద్ చేశారు వ్యాపారాలు. ఇక ప్రస్తుతం అయితే బస్సులను కూడా నిలిపివేశారు జేఏసీ నాయకులు. ఇక పూర్తిగా కూడా ఇటు రాకపోకలు నిలిచిపోయాయని తెలుస్తుంది. ఆదోని జిల్లా ప్రకటించాలి అంటూ జనం డిమాండ్ చేస్తున్నారు. ఇటు మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరులోనూ కూడా బంద్ కొనసాగుతోంది. ఇటు బంద్ను ప్రస్తుతం అయితే పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే ఏ బంధం అట్లా జరిగిందా? స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోండి. మా దగ్గరకు వచ్చి దేశంలోనే జరగలేదు సార్, ప్రపంచంలో కూడా జరగలేదు సార్. ప్రపంచంలోనే జరగలేదు సార్, స్వచ్ఛందంగా ప్రపంచంలోనే జరగలేదు సార్. ఏ ఉద్దేశంలో ప్రకటించాలి ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి ఆదోని జిల్లా ఆర్టీసీ బస్ అయితే బంద్ ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అడిగి తెలుసుకుందాం. చెప్పండి మల్లికార్జున, ఆదోని ఇప్పుడు జిల్లా కోసం అయితే ప్రస్తుతం తీవ్ర పోరాటం జరుగుతుందని తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, గత కొద్ది రోజుల నుంచి కూడా ఆదోని ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి కూడా జేఏసీగా ఏర్పడిన నేతలతో పాటుగా విద్యార్థి సంఘ నాయకులు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసినటువంటి మీటింగ్ లో కూడా ఆదోనిని జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా గతంలో వినిపించాయి కొన్ని వార్తలు. అయితే నేపథ్యంలో కూడా అనూహ్యంగా కూడా ఆదోనిని జిల్లాగా ప్రకటించలేదు. నేపథ్యంలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఆదోనిలో ఉన్నటువంటి జేఏసీ నేతలతో పాటుగా ఇటు ఆదోని, మంత్రాలయము, ఆలూరు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు బంద్ కార్యక్రమానికి పిలిపించారని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ స్తంభించబడినటువంటి రాకపోకలు స్తంభించబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటకకు మధ్య కూడా రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అయితే మాత్రం డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట నిరసన చేస్తున్నటువంటి యూఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులను పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకున్నారని చెప్పవచ్చు. బస్సులు బయటికి కదలనివ్వాలని చెప్పేసి కూడా పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసిన క్రమంలో కూడా ఒకంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే, అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నప్పుడు అసలు పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? అయితే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోలేదు కాబట్టి అది అంశం పైన ఇలా బంధులు పిలుపు ఇవ్వడం వల్ల కూడా ఇటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో కూడా పోలీసు అధికారులు ఎలాగనే ఈ బంద్ను నిలిపివేయాలని చెప్పేసి కూడా వాస్తవానికి ప్రభుత్వం అనుమతి లేదు. అయితే ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పి జేఏసీ నిర్ణయం తీసుకోవటము ఈ కాల్ తోటి పూర్తి స్థాయిలో ఇటు మంత్రాలయం కావచ్చు, ఆదోని కావచ్చు, ఆలూరు కావచ్చు ఈ ప్రాంతంలో కూడా వీరందరూ బంద్ చేస్తారని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, అటు జేఏసీ నాయకులు కావచ్చు వీరందరినీ కూడా అడ్డుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇటు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, పోలీసులకు కావచ్చు తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికలకు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్వచ్ఛందంగా మనం చూసుకోవచ్చు. ఆదోని ప్రాంతం కావచ్చు, ఆలూరులో కావచ్చు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి కూడా ప్రతి ఒక్కరూ ఆదోనిని జిల్లాగా కేంద్రంగా చేయాలని చెప్పి అక్కడ డిమాండ్ వినపడతా ఉంది. ముఖ్యంగా ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కూడా అక్కడ స్వయంగా తానే వచ్చి నిరసన చేస్తున్నటువంటి బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించి ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే కనుక మేము అధికారంలోకి వస్తే, వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ కూడా ఈ పశ్చిమ ప్రాంతం మనం చెప్పుకోవచ్చు ఆదోని ఏరియా
అయితే ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉంది, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పటికి కూడా ఆలూరు ప్రాంతంలో కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు ఉపాధి లేక. అయితే ఈ ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే కనుక ఈ పరిపాలన సౌలభ్యం బాగుంటుంది, అదేవిధంగా యువతకు ఉపాధి దొరుకుతుంది, అదేవిధంగా అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్ ఇక్కడ జరిగేట అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి వీరి యొక్క ప్రధానమైన డిమాండ్ అని చెప్పవచ్చు. అంటే మరి ఇప్పుడు దీనిపైన పార్టీ హైకమాండ్ స్పందన ఏంటంటారు? గత కొన్ని రోజుల నుంచి కూడా ఆదోళన కావచ్చు, ఇటు ఆలూరులో కావచ్చు దీక్ష చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఈ అంశాన్ని అధిష్టానం దృష్టిలో కూడా ఉంది, ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. ఆదోళన చారుల డిమాండ్ కూడా బలంగా వినపడుతుందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటుగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశాన్ని చెప్పారు. అయితే ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తా ఉంది. ఏం జరుగుతోంది, నిజంగా డిమాండ్ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీలు చేస్తున్నారు, లేకపోతే నిజంగా ఆ ప్రాంతాన్ని జిల్లాగా కోరుకునేటువంటి అవకాశాలు అక్కడ ఏమున్నాయి అనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పూర్తిస్థాయి ఈ బంద్ను కూడా అంటే జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఈ అంశం పైన కూడా దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే చివరి నిమిషంలో ఆదోని జిల్లాగా ప్రకటించకుండా మాకు మోసం చేశారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నది జేఎస్ యొక్క ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలో అంతవరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటాయి. ఈ రోజు బంద్కు పిలుపునిచ్చాం. మరికొద్ది రోజుల నుంచి ఒక పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తాం. జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు కూడా మా ఉద్యమాన్ని ఆపమని చెప్పి వారు అంటున్నారు. చిన్న చిన్న నియోజకవర్గాలను కానీ మిగతా ప్రాంతాలను కూడా జిల్లాలుగా ప్రకటించారు. అంటే ఇంత పెద్దగా ఉన్నటువంటి సెకండ్ బాంబేగా పిలువబడుతున్నటువంటి ఆధునిక ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా జేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించి ఆదోని ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున. చూసుకుంటే కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదోని జిల్లా కోసం తీవ్రమైన పోరాటం కొనసాగుతుంది. ఆదోనిని జిల్లా చేయాలి అంటూ ఆలూరులో జేఏసీ బంద్ చేపడుతుంది. ఇక స్వచ్ఛందంగా దుకాణాలను కూడా వ్యాపారులు బంద్ చేశారు. ఇక బస్సులను కూడా జేఏసీ నాయకులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. పూర్తిగా ఇటు బస్సులకు సంబంధించి రాకపోకలని నిలిచిపోయాయి. ఇక ఆదోని జిల్లా ప్రకటించాలి అంటూ జనం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరులో కూడా బంద్ కొనసాగుతోంది. ఇక బంద్ను ఇటు ప్రస్తుతమైతే పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇటు జేఏసీ నాయకులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్ గడబడి చేస్తావు శాంతియుతంగా ఎవరికి ఇష్టం ఉంటే వాడు పని చేసుకుంటాడు, ఎవరికి ఇష్టం ఉంటే వాడు చేసుకోవాలి. దేశంలోనే ఏ బంధం అట్లా జరిగిందా?